వైన్ తాగటం, ఈ వస్తువును వాడు అమ్ముకోవాలి. ఎట్లా అమ్ముకోవాలా? ఇక్కడ పత్తి పండించాలి, అక్కడ తీసుకెళ్ళాలి, పాలిస్టర్ బట్ట తయారు చేయాలి, తీసుకొచ్చి మనకు అమ్మాలి. ఆ వస్తువుని కొనుక్కోగలిగిన ఆలోచన రావాలి. వైన్ తయారు చేసి ద్రాక్ష పంట ఇక్కడ పండించాలి, ద్రాక్షలు తీసుకెళ్ళాలి, అక్కడ తయారు చేయాలి, వైన్ తీసుకొచ్చి మనకు అమ్మాలి. టుబాకో ఇక్కడ తయారు చేయాలి, అక్కడ తీసుకెళ్ళాలి, సిగరెట్ తయారు చేయాలి, తీసుకొచ్చి మనకు అమ్మాలి. పత్తి విత్తనం, కాఫీ పొడి, కాఫీ పంట పండించాలి, అక్కడ తీసుకెళ్ళాలి, పొడి తయారు చేయాలి, తీసుకొచ్చి మనకు అమ్మాలి, మనం తీసుకోవాలి. భారతదేశం అప్పుడైనా ఇప్పుడైనా కార్పొరేట్ శక్తులకి అతిపెద్ద మార్కెట్ కనుక టీ తాగే ఆలోచన మనకు రావాలంటే మొట్టమొదలు భాష ద్వారా పుస్తకాలు చదవటం, వారితో సంభాషించటం, వారితో సంబంధాలు ఏర్పడటం, వారు ఆచరించి ఆచరణని మనం అలవాటు చేసుకోవటం. అట్లా ఆలోచన విధానాన్ని భాష మారుస్తుంది అని ఆనాడు మెకాలే చెప్పాడు. బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించడానికి, ఈ దేశాన్ని ఎక్కువ కాలం దోపిడీ చేయడానికి, సాంస్కృతిక ఆధిపత్యాన్ని మన మీద అమలు చేయడానికి భాష అనేది ఒకటి ఉపయోగపడింది. సేమ్ టైం ఈ దేశంలో ఉన్న అనేక అంతరాలకు వ్యతిరేకంగా, హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా, మనవాదానికి వ్యతిరేకంగా, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఆధునిక కాలంలో మహాత్మా జ్యోతిరావు పూలే అనే ఒక వ్యక్తి మహారాష్ట్రలో తన పోరాటాన్ని మొదలుపెట్టాడు. రాజా రామ్మోహన్ రాయ్ బెంగాల్లో పోరాటాన్ని మొదలుపెట్టాడు, తన ఆలోచన మొదలుపెట్టాడు. చూడండి, మీరు ఇంగ్లీష్ భాష నేర్చుకోకపోతే బెంగాల్లో ఇంగ్లీష్ భాషను ఎవరు నేర్చుకోకూడదు, బ్రాహ్మణులు అని ఒక ఫత్వా జారీ చేశారు. రాజా రామ్మోహన్ రాయ్ చెప్పాడు, మూర్ఖులారా, మీరు ఇంగ్లీష్ భాష నేర్చుకోకపోతే వెనకబడిపోతారు, ఇంగ్లీష్ భాష నేర్చుకోకపోతే ఉద్యోగాలు రావు, ఇంగ్లీష్ భాష నేర్చుకోకపోతే ఈ ప్రపంచంతో మీరు పోటీ పడలేరు, ఇంగ్లీష్ భాష నేర్చుకోకపోతే మీరు జడ్జీలు కాలేరు, మీరు ఈ దేశంలో బతకలేరు అని చెప్పారు. భాషని నేర్పించడానికే ఒక పోరాటం చేయవలసి వచ్చింది రాజా రామ్మోహన్ రాయ్. ఇంగ్లీష్ భాష నేర్చుకోవటం మూలంగా సమాజంలో ఒక మార్పు వస్తుందని గ్రహించాడు ఆయన. ఆ మార్పుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని గ్రహించాడు. ఎందుకంటే ప్రపంచం ఎట్లా ఉందో తెలియకపోతే ప్రపంచానికి అనుకూలంగా మనం మాట్లాడాలేమో అనుకున్నారు. అందుకే అటువైపు రాజా రామ్మోహన్ రాయ్, ఇటువైపు మహాత్మా జ్యోతిరావు పూలే తన ఆలోచన మొదలుపెట్టాడు. దేనికి వ్యతిరేకంగా? హిందుత్వ ఆలోచనలకి, మనువాదానికి వ్యతిరేకంగా వాళ్ళ కార్యాచరణ ప్రారంభమైంది. మనువాదం స్త్రీకి విద్యను వద్దన్నది. స్త్రీ చదువుకుంటే, చదువుకున్న స్త్రీని పురుషుడు పెళ్లి చేసుకుంటే, పెళ్లి చేసుకునేటువంటి పురుషుడు స్వర్గానికి వెళ్లకుండా, చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్లకుండా నరకానికి వెళ్తాడు. ఎందుకు? చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కనుక. ఎక్కడుంది ఈ మాట? మనువాదంలో రాసి పెట్టారు. చదువుకున్న అమ్మాయి అన్నం వడ్డిస్తే, అన్నం పెడితే, తన చేతులతో అన్నం పెడితే ఆ అన్నం మన పేట్లో ఉన్న అన్నం పురుగులుగా మారిపోతుందని రాశారు. చదువుకున్న అమ్మాయి ఇట్లా రాసిన తర్వాత అమ్మాయిలు ఎవరైనా చదువుకుంటారు? తల్లిదండ్రులు అమ్మాయిని చదివిస్తారా? ఈ అనేక పరిమితులు విధించారు. అంటే స్త్రీకి చదువు వస్తే, ఆ చదువుతున్న స్త్రీ ఆలోచిస్తే, ఆ చదువుతున్న స్త్రీ చైతన్యవంతమైతే పురుషుడి చేతుల్లో ఉండదు. పురుషుడు నియంత్రిస్తున్నాడు కదా, ఆ నియంత్రణలో ఉండదు. కనుక ఇలాంటి అనేక ఆలోచనల్ని మనువాదంలో రూపొందించారు. దీనికి వ్యతిరేకంగా, ఈ మనువాదానికి వ్యతిరేకంగా పూలే మొదలుపెట్టిన మొట్టమొదటి పోరాటం ఏమిటి? భారతదేశంలో స్త్రీలకి, అమ్మాయిలకి చదువు కావాలి, వాళ్ళు కూడా చదువుకోవాలి, సమాజంతో సమానంగా జీవించాలి అని మొట్టమొదటి 1845లో పాఠశాల పెట్టి సావిత్రిబాయి పూలేను టీచర్గా మార్చి ఆ పాఠశాలలో ఎందరికో విద్యను అందించాడు. అట్లా విద్యను అందించడం మూలంగా ఆధునిక కాలంలో మనువాదానికి వ్యతిరేకమైన పోరాటం, ఎక్కడ మధ్యయుగాల్లో మొదలైన పోరాటం ఇక్కడ వరకు వచ్చేసరికి ఒక గుణాత్మకమైన మార్పును తీసుకున్నది. ఇక్కడికి మన తెలుగు నేల మీదకి వస్తే గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం సాహిత్యం ద్వారా ఈ సమాజంలో కొత్త మార్పు తీసుకురావడానికి, ఈ సమాజంలో ఉన్న అంతరాలను తగ్గించడానికి, స్త్రీ పురుష అసమానతలు తగ్గించడానికి సాహిత్యం ద్వారా ప్రజాస్వామిక భావాలను ప్రచారం చేశారు. వీళ్ళెవ్వరు విప్లవకారులు కాదు, వీళ్ళెవ్వరు మార్క్సిజం తెలిసిన వాళ్ళు కాదు, వీళ్ళెవ్వరు అభ్యుదయవాదులు కాదు. వీళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు. ఏం కోరుకున్నారు ప్రజాస్వామ్యవాదులు? మనువాదానికి వ్యతిరేకంగా పనిచేయాలనుకున్నారు, మనువాదానికి వ్యతిరేకమైన భావాలని ప్రచారం చేయాలనుకున్నారు, మనుషులందరూ సమానంగా ఉండాలనుకున్నారు. ఎక్కడి నుంచి? వేమన నుంచి, వీరబ్రహ్మ నుంచి, కబీర్ నుంచి, రాజా రామ్మోహన్ రాయ్ వరకు, పూలే వరకు, గురజాడ వరకు, కందుకూరి వీరేశలింగం వరకు వీళ్ళందరూ
సమానత్వాన్ని కోరుకున్న మనుషులు దేనికి వ్యతిరేకంగా సమానత్వాన్ని కోరుకున్నారు? మనువాదానికి వ్యతిరేకంగా సమానత్వాన్ని కోరుకున్నారు. సాంస్కృతిక రంగంలో వీళ్ళందరూ పనిచేశారు. ఈ సాంస్కృతిక రంగంలో పనిచేసినటువంటి వీళ్ళు మార్పు వేగవంతంగా జరగడానికి, మార్పు వేగం పొందడానికి వీళ్ళందరి కృషి కారణమైంది. మనకి 1917లో రష్యాలో విప్లవం సక్సెస్ అయిన తర్వాత, లెనిన్ నాయకత్వంలో విప్లవం సక్సెస్ అయిన తర్వాత మొత్తం ప్రపంచం అంతా అటువైపు చూసే ఒకానొక సందర్భం ఏర్పడింది. లెనిన్ కవులు కళాకారులకు సంబంధించి ఇచ్చిన ఉపన్యాసం ఈ ప్రపంచాన్ని మార్చడానికి ప్రేరణనిచ్చి ఏం చెప్పాడు ఆయన? కవులు కళాకారులు ఏం చేయాలి, దేని గురించి రాయాలి? ఇన్నాళ్ళు ఆ దేశంలో టాల్స్టాయ్ ఒక గొప్ప రచయిత, రష్యా చాలామంది ప్రపంచమంతా అభిమానించే రచయిత. ఆ రచయిత రాస్తున్న రచనలు సమాజాన్ని ప్రగతిదాయకంగా మార్చడానికి ఎట్లా ఉపయోగపడ్డాయో, ప్రగతిదాయకంగా ఇంకా అది విప్లవంగా మారాలంటే రచయితల కర్తవ్యం ఏమిటి? ఇప్పుడు పొలాల్లో పనిచేస్తున్న రైతుల జీవితాన్ని అక్షరబద్ధం చేయాలి, కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికుల జీవితాన్ని అక్షరబద్ధం చేయాలి, బాల కార్మికుల జీవితాన్ని అక్షరబద్ధం చేయాలి, స్త్రీల జీవితాన్ని అక్షరబద్ధం చేయాలి. కవికి ఉండవలసిన ప్రధానమైన లక్షణం ఇది పొందినప్పుడే ఆ సాహిత్యం సమాజంలో విప్లవం రావడానికి ఉపయోగపడుతుంది అన్నాడు ఆయన. అప్పటికి ఇంకా విప్లవం సక్సెస్ కాలేదు అక్కడ. అంటే కవులు కళాకారులు ఏం పని చేస్తారంటే సాంస్కృతిక రంగం, సంస్కృతి అనేది ఉపరితలంలో ఉంటుంది. మార్క్సిస్టు పరిభాష ప్రకారం చూసినప్పుడు, మార్క్సిస్టు అవగాహన ప్రకారం చూసినప్పుడు సంస్కృతి అనేది ఉపరితలంలో అంటే పైన ఉంటుంది. పునాదిలో ఆర్థిక అంశం ఉంటుంది, ఆర్థిక సంబంధాలు ఉంటాయి. పునాది మారుతేనే ఉపరితలంలో ఉన్న విద్య, ఉపరితలంలో ఉన్న సంస్కృతి, ఉపరితలంలో ఉన్న రాజకీయాలు, ఉపరితలంలో ఉన్న నమ్మకాలు ఇవి మారుతాయి. పునాది మారనంత కాలం ఉపరితలం మారదు. అందుకే పైన ఉన్న ఉపరితలంలో ఉన్న సంస్కృతి మారాలంటే పునాది మార్పు కావాలి. అయితే ఉపరితలంలో ఉన్న సంస్కృతి పునాదిని నిరంతరం ప్రభావితం చేస్తుంది. ఇది మనకు అర్థం కావాలి. కులము మనకు పై కనిపిస్తుంది, కానీ కులం అనేది ఆర్థిక సంబంధంలో భాగంగా ఉంటుంది. సంస్కృతిలో భాగమైన కులం ఉత్పత్తిలో కూడా భాగం అవుతుంది. మీకు ఒక్క విషయం చెప్తాను. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గురించి మీ అందరికీ తెలుసు. తెలంగాణలో దోపిడీ ఎట్లా జరిగింది? పేదవాడు ధనవంతుడు, భూస్వామి రైతు. దోపిడీ ఇంత మాత్రమే జరగలేదు. దోపిడీ ఎట్లా జరిగింది? కులాన్ని బట్టి దోపిడీ జరిగింది తెలంగాణలో. కులాన్ని బట్టి దోపిడీ ఎట్లా జరిగింది? వెట్టి చాకిరీ అని ఉంది. ఈ వెట్టి చాకిరీ అనేది, వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా ఒక పెద్ద పోరాటం చేయవలసి వచ్చింది. వెట్టి చాకిరీ అనేది అన్ని కులాలకు లేదు, కొన్ని కులాలకే ఉంది. కొన్ని కులాలకు ఉందంటే అర్థం ఏమిటి? దోపిడీ కులాన్ని బట్టి జరిగినట్లా, దోపిడీ వర్గాన్ని బట్టి జరిగినట్లా? దోపిడీ కులాన్ని బట్టి జరిగింది. వెట్టి మాదిగా, వెట్టి మాల, వెట్టి చాకలి, వెట్టి మంగలి అన్నారు తప్ప వెట్టి బ్రాహ్మణ అనలేదు, వెట్టి వైశ్య అనలేదు, వెట్టి రెడ్డి అనలేదు, వెట్టి వెలమ అనలేదు, వెట్టి మాదిగా అన్నారు. అంటే మాదిగవాడు ఏం చేయాలి? వెట్టి చేయాలి. తాను చేసిన పనికి ప్రతిఫలం ఆశించకూడదు. కనుక ఉత్పత్తిలో జరిగే దోపిడీ భారతదేశంలో ఒక ప్రత్యేక లక్షణం ఏంటంటే అది కులాన్ని బట్టి కూడా దోపిడీ జరుగుతుంది. అట్లే భారతదేశంలో లింగాన్ని బట్టి కూడా దోపిడీ జరుగుతుంది. ఒకే పని స్త్రీ పురుషుడు చేస్తే ఒకే పని, పురుషుడికి ఇచ్చిన వేతనం లేదా పురుషుడికి ఇచ్చిన కూలి స్త్రీకి ఇవ్వదు. ఒకే పని. ఉదాహరణకి గంపలో మట్టి ఎత్తే వాళ్ళకి ఒక 10 రూపాయల కూలి ఉందనుకున్నాం ఒక 30 ఏళ్ళ కిందట. పాలబట్టి గంపలోకి మట్టిని ఎత్తేవాడికి 15 రూపాయలు ఉంటుంది. మరి అదే స్త్రీ పాలబట్టి గంపలోకి మట్టి ఎత్తింది అనుకోండి, ఆ 15 రూపాయలు ఇస్తారా? ఇవ్వరు, 10 రూపాయలే ఇస్తారు. హైదరాబాద్లో నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఎండాకాలం సెలవులు వస్తే మట్టి పని చేసుకునేది. మట్టి పని చేసుకుంటే ఓ 200-300 రూపాయలు వస్తే రోజు కూలి 15 రూపాయలు ఉండేది ఆ రోజుల్లో. నేను 1994 సంగతి చెప్తున్నా మీకు, 30 ఏళ్ళ కింద సంగతి. రోజు కూలి 15 నుంచి 20 రూపాయలు ఉండేది. ఎండాకాలం సెలవులు వచ్చినప్పుడు పని చేసుకుంటే 200-300 వస్తే ఆ 200-300తో 2 డ్రెస్సులు కొనుక్కొని కాలేజీకి వెళ్ళేది. ఎందుకంటే డ్రెస్సులు కొని ఇచ్చేటటువంటి ఆర్థిక స్తోమత కుటుంబాల్లో లేదు కనుక బట్టలు కొనుక్కోవడానికి. ఒకరోజు సికింద్రాబాద్, వెంకటాపురం నుంచి సికింద్రాబాద్ వెళ్ళి పని చేసి వస్తున్నాం. మేము వెంకటాపురంలో గుడిసెలు వేసుకున్నాం. పాలమూరు లేబర్ అంటారు మమ్మల్ని, పాలమూరు లేబర్ కాలనీ అని. గద్దరున్న ఇల్లు చూసి ఉంటే మీకు, గద్దరున్న ఇల్లుకు 1 కిలోమీటర్ దూరంలో రైల్వే పట్టాల వెంట ఒక 20-30 వేల మంది ఉంటారు పాలమూరు లేబర్ వాళ్ళు. అక్కడ ఉండి సికింద్రాబాద్లో పని చేయడానికి వెళ్ళాము.
నాకు వరుసకు అక్క అయ్యేటటువంటి ఆమె, ఇద్దరం వెళ్ళాం. నేను పని చేసేది పని, బట్టి మట్టి ఎత్తుతాను, ఆమె మట్టి మోస్తుంది. ఆమె కూలి 15 రూపాయలు, నా కూలి 20 రూపాయలు. వయసులో నాకన్నా 10 ఏళ్ళు పెద్దదాన్ని. సరే ఇద్దరం బస్సులో వచ్చాం. బస్సులో మళ్ళా సాయంత్రం వెళ్ళేటప్పుడు చాలా అమాయకంగా కండక్టర్ వచ్చినప్పుడు ఆమె టికెట్ తీసుకున్నది. ఇద్దరికి టికెట్ తీసుకున్నప్పుడు 4 రూపాయలు, నాకు 4 రూపాయలు, ఆమెకు 4 రూపాయలు. ఆమె ఏమడిగింది కండక్టర్ అంటే, అయ్యా వీనికి 15 రూపాయలు, వీనికి 20 రూపాయల కూలి, నాకు 15 రూపాయల కూలి, మరి టికెట్లో నాకు 2 రూపాయలు, ఆయనకు 4 రూపాయలు ఉందా అని అడిగింది కండక్టర్. ఉండదు కదా, ఉండదు కదా, ఇద్దరికి 4 రూపాయలు. మరి శ్రమలో ఎందుకు దోపిడీ అంటే, భారతదేశంలో ఉపరితలంలో ఉండే విషయాలు, ఉత్పత్తిలో పునాదిలో ఉండే విషయాలను నిరంతరం ప్రభావితం చేస్తూ ఉంటాయి. అందుకే ఆ ప్రభావితం చేసే సంస్కృతి, ఉపరితలంలో ఉండే సంస్కృతి పునాది అంశాలను ప్రభావితం చేస్తుంటుంది. కనుక పునాది మార్పుకు ఒక గాయకుడు వచ్చి పాట పాడితే, అంటే ఆర్థిక సంబంధాల్లో మార్పు తీసుకురావడానికి, భూమి పంపకాలు జరగడానికి, దోపిడీ పోవడానికి, విప్లవ సక్సెస్ కావడానికి వర్గ పోరాటంలో ప్రధానమైన భూమిక పోషించేది కళాకారులు, కవులు, కళాకారులు, రచయితలు. అట్లనే నేను వర్గ పోరాటానికి నాయకత్వం వహిస్తున్న నాయకులను తక్కువ చేస్తున్నా అనుకోకండి. ఒక ఉపన్యాసానికి, ఒక పాటకి ఎంత తేడా ఉంటుందో మీ అందరికీ తెలుసు. గద్దరు పాడే పాట ఒక 3-4 గంటలు మనం ఉపన్యాసం ఇస్తే, ఒక కానూరు తాత పాడిన పాట, కానూరు తాత బుర్రకథ చెప్తే ఎంత ప్రభావం వేసి లక్షలాది మంది ప్రజల్ని గంట సేపు, 2-3 గంటల రాజకీయాలన్నిటినీ గంట సేపు చెప్పగలిగిన శక్తి పాటకుంటుంది, ఓ కళారూపానికి ఉంటుంది. అందుకే ఆ వర్గ పోరాటాన్ని తీవ్రతరం చేయడానికి, వేగవంతం చేయడానికి కవులు, కళాకారులు ప్రధాన భూమిక పోషిస్తారు. ఉపరితలంలో ఉండే సాంస్కృతిక అంశాలు పునాదిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. కనుక ఆ పునాదిలో మార్పు రావడానికి పైన కూడా పోరాటం చేయవలసి వస్తుంది, పునాదిలో పోరాటం చేయవలసి వస్తుంది. ఈ పునాదిలో మార్పు అంటే ఇంకా మీకు సింపుల్గా అర్థం కావాలంటే, 1994లో నేను కూలి పని చేసుకున్నా, 50 రూపాయలు పెట్టి డ్రెస్ కొనుక్కున్నా. 2004కు వచ్చేసరికి నాకు జాబ్ వచ్చింది. 2004లో ఉన్న ఆర్థిక పరిస్థితి మారింది. నెలకు 15,000, నా మొదటిసారి 13,030 రూపాయలు అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరినప్పుడు. ఇప్పుడు నేను ఎలాంటి డ్రెస్ కొంటాను? నా కల్చర్లో భాగమైన నేను తినే తిండి మారుతుంది, నేను ఉండే ప్రాంతం మారుతుంది, నేను కట్టే బట్ట మారుతుంది, నేను పెట్టే స్పెట్స్ మారుతుంది, నా భాష మారుతుంది, నా ఆంగిక అభినయం మారుతుంది, మొత్తం నా చుట్టూ ఉండే సంబంధాలు కూడా మారిపోతాయి. ఎందుకు మారాయి? నా ఆర్థిక సంబంధాల్లో మార్పు వచ్చింది కనుక, నాకు ఆర్థిక వెసులుబాటు వచ్చింది కనుక నా వ్యవహారం అంతా మారుతుంది. నేనే కాదు, మీరు ఇక్కడ కూర్చున్న చాలామంది ఒక్కసారి మీ అమ్మ నాన్న జీవితాలని, ప్రారంభంలో మీ జీవితాలని, ఇప్పుడు మీ జీవితాలను చూసుకుంటే, అందుకే ఈ దేశంలో విద్య అనేది ఒక ప్రధానమైన ఆయుధం కనుక, ఈ విద్య ద్వారా సంస్కారం వస్తుంది, ఈ విద్య ద్వారా జ్ఞానం వస్తుంది, ఈ విద్య ద్వారా చైతన్యం వస్తుంది, ఈ విద్య ద్వారా సమాజాన్ని మార్చగలిగే పోరాట రూపం మనకు అర్థమవుతుంది. అప్పుడు రాజ్యాధికారంలోకి వెళ్ళడానికి సులభమవుతుంది అని పూలే ఈ మాట అనుకునైనా పాఠశాల పెట్టాడు. అందుకే స్త్రీలకి విద్య అవసరం, విద్య అవసరమని తన భార్యనే టీచర్గా పెట్టి వాళ్ళకి విద్యను అందించాడు. ఇక అక్కడి నుంచి అట్లా మొదలై రష్యాలో లెనిన్ ఎప్పుడైతే పిలిపించాడో, వర్గ పోరాటం వేగవంతంగా జరగాలంటే కవులు, కళాకారులు మీరు ఇప్పటి వరకు రాజుల గురించి, రాణుల గురించి, అంతఃపుర స్త్రీల గురించి కవిత్వం రాస్తున్నారు, మల్లెపూల గురించి కవిత్వం రాస్తున్నారు, వెన్నెల గురించి కవిత్వం రాస్తున్నారు, వసంత గురించి కవిత్వం రాస్తున్నారు, పువ్వుల గురించి, ఇలా ప్రకృతి గురించి కవిత్వం రాస్తున్నారు. రాజుల మెప్పు కోసం, పెట్టుబడిదారుల మెప్పు కోసం పాటలు పాడుతున్నారు, కవిత్వం రాస్తున్నారు. అది కాదు మీ లక్ష్యం, అది కాదు మీ లక్ష్యం. మీ లక్ష్యం ఏముండాలంటే, పంట సేలలో నడుముంచి పని చేస్తున్న కూలీల గురించి మీ అక్షరం మారాలి, వారి కోసం రాయాలి, వారి కోసం పాడాలి. అప్పుడు మ్యాక్సిమ్ గోర్కీ లాంటి ఒక అద్భుతమైన రచయిత, ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన రచయిత, తన రచనలో మార్పు తీసుకొచ్చి ప్రపంచం మీద ప్రభావం వేశాడు. 1936 వచ్చే నాటికి స్పెయిన్ అంతర్యుద్ధం నడుస్తున్నప్పుడు రచయితలు, కవులు, కళాకారులు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యుద్ధాన్ని వ్యతిరేకించి యుద్ధంలో నిలబడ్డారు. ఆ యుద్ధంలో నిలబడి ఒక కవి, రచయిత ఏమవసరం అండి, స్పెయిన్లోకి వెళ్ళి అక్కడ అంతర్యుద్ధం ఏర్పడితే
ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ఏకైక లక్ష్యంతో అక్కడికి వెళ్ళి తుపాకీ పట్టుకొని సాయుధ పోరాటం చేసి ఆ యుద్ధంలో మరణించాడు కవి. అంటే సమాజాన్ని సజీవంగా ఉంచడానికి, ప్రజాస్వామ్యంగా ఉంచడానికి కవుల పాత్ర, కళాకారుల పాత్ర చిన్న పాత్ర కాదది. మన దగ్గర నుంచి నెహ్రూ ఆనాడు ప్రేమ్చంద్ను పంపించారు ఆ పోరాటంలో భాగం కావడానికి. సరే, అఫ్కోర్స్ అక్కడ ప్రజాస్వామ్యం గెలిచింది. రెండో ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు ఇప్పుడు సరిగ్గా మనం ఫాసిజం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ మనువాద ఫాసిజం గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు ఫాసిజం అనేది ఈ మాట ఎందుకు వచ్చింది అంటే, రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అటు ఇటలీ ఇటు జర్మనీ ఈ రెండు దేశాల అధినేతలు అక్కడ సంక్షోభం వచ్చింది. ఏం సంక్షోభం వచ్చిందంటే విపరీతమైన నిరుద్యోగం. ఆ రెండు దేశాలు తినడానికి తిండి లేక, ఎవరి చేతిలో అయినా ఒక బన్ను కనిపిస్తే, ఒక బ్రెడ్ కనిపిస్తే ఆ మనిషి మీద దాడి చేసి బలవంతుడైన వాడు లాక్కోవటం. జర్మనీ, ఇటలీ అనే రెండు దేశాలు సామూహికంగా ఇళ్ల మీద పడి ఇళ్లను దోచేసుకోవడం, స్త్రీల మీద అఘాయిత్యం చేయటం, హత్యలు చేయటం, ఇట్లాంటి ఒకనొక సందర్భం, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయిన సందర్భంలో పెట్టుబడిదారులు తమ అవసరం కోసం, తమ ప్రయోజనం కోసం కొద్దిమంది నాయకుల్ని ఇవాల్వ్ చేస్తారు, ముందుకు తీసుకొస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, మనం ఓట్లేస్తే నాయకులు రావడం కాదు. ఈ దేశంలో అంబానీ, ఆదాని అనుకుంటే నాయకులు వస్తారు. మనం అనుకుంటే కాదు. వాళ్ళు అనుకుంటే టీవీలన్నీ, యూట్యూబ్లన్నీ, మీడియా మొత్తం రాత్రికి రాత్రి ఒక నాయకుడిని ముందుకు తీసుకొస్తుంది. 2014లో మనందరికీ ఎరుకనే విషయం. 2014 నాటికి ఇవాళ దేశ అధినేత ఎక్కడున్నాడు? ఒక రాష్ట్రంలో ఉన్నాడు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాత్రమే. ఆ దేశ అధినేత మీద అమెరికా లాంటి దేశాలు ఆంక్షలు విధించాయి. మా దేశంలోకి రావడానికి నీకు వీసా నిరాకరిస్తున్నామని అన్నాయి. 2014 సంగతి 13 సంగతి చెప్తున్నాం మీకు. 14 నాటికి రాత్రికి ఒక నాయకుడు పుట్టుకొచ్చాడు. ఎట్లా పుట్టుకొచ్చాడు? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి దేశ నాయకుడిగా మారిపోయి 2014లో ప్రధానమంత్రి అయ్యాడు. కొనసాగుతున్నాడు. రేపు ఇదే అంబానీ, ఆదాని కార్పొరేట్ శక్తులు ఆ నాయకులు వద్దనుకుంటే, రాహుల్ గాంధీ తమ ప్రజలు నెరవేర్స్తారనుకుంటే రాహుల్ గాంధీని రాత్రి ఈ దేశ నాయకుడిగా మార్చేస్తాయి. అందుకే కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం ఆ దేశాల్లో, ఇటలీ, జర్మనీ దేశాలు పెట్టుబడిదారు సంక్షోభంలో పడినప్పుడు, ఆ విధానం సంక్షోభంలో పడినప్పుడు తమకు కావలసిన ఒక నాయకుని ముందుకు తీసుకొస్తారు. అలాంటి ఒకనొక నాయకుడు ముస్సోలిని ఇటలీలో, జర్మనీ హిట్లర్ ఒక నాయకుడు. తమకు అవసరమైన నాయకుడు, తమకు అవసరమైనటువంటి విధానాన్ని అమలు చేసే నాయకుడు. ఏం చేయాలి వీళ్ళందరూ? ప్రపంచమంతా సామ్యవాదపు ఆలోచనలో ఉంది కనుక ఈ సామ్యవాదపు ఆలోచన నుంచి ప్రపంచాన్ని మళ్లించాలి, ప్రపంచాన్ని బయటికి తీసుకురావాలంటే సామ్యవాద ముసుగులోనే అధికారంలోకి రావాలి. ముస్సోలిని సామ్యవాదపు ముసుగులోనే అధికారంలోకి వచ్చాడు. హిట్లర్ సామ్యవాదపు ముసుగులోనే అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసింది ఏమిటి అని చూసినప్పుడు విపరీతమైన దోపిడీ, దౌర్జన్యం, ఊచకోత, తమ ఆలోచనలకి అనుగుణంగా లేని వాళ్ళందరినీ చంపేయటం, గ్యాస్ పొయ్యిలలో నింపేసే లక్షల మందిని చంపేసే పని ఆ దేశంలో హిట్లర్ చేశాడు, ముస్సోలిని చేశాడు. సరిగ్గా 1925లో ఇక్కడ ఆర్ఎస్ఎస్ అని ఒక సంస్థ ఏర్పడింది, హిందూ మహాసభ అనే ఒక సంస్థ ఏర్పడింది. ఈ ఆర్ఎస్ఎస్, హిందూ మహాసభ వీళ్ళకి ఇటలీలో ముస్సోలిని, జర్మనీలో హిట్లర్ వీళ్ళకి ఆదర్శం. హిందూ మహాసభ నాయకుడు మూంజే అనే నాయకుడు ఇటలీ వెళ్ళి ముస్సోలిని కలిసి వచ్చాడు, చర్చలు చేసి ఇక్కడికి వచ్చి ఈ దేశంలో ఉండవలసిన ఈ దేశంలో ఉండవలసిన సాంస్కృతిక విధానం ఏంటి, హిందూ మతాన్ని ఎట్లా ప్రచారంలోకి తీసుకెళ్ళాలి అని ఆలోచన చేసి ఆర్ఎస్ఎస్కు కావలసిన ఒక అవగాహన పత్రాన్ని రాసి పెట్టారు వాళ్ళు ఆ రోజుల్లో. అందుకే ఈ ఫాసిజం ఆనాడు మేధావుల మీద దాడి చేసింది, కార్మికుల మీద దాడి చేసింది, ప్రజల మీద దాడి చేసింది, భూములను ఆక్రమించుకున్నది, సాంస్కృతిక ఆధిపత్యాన్ని ప్రదర్శించింది, తమ మాట వినని వాళ్ళని చంపేసి. హిట్లర్ని పనిచేశాడు, ముస్సోలిని పనిచేశాడు, రెండవ ప్రపంచ యుద్ధానికి కారణమయ్యారు. ఆ యుద్ధాన్ని ఆపడానికి, ప్రపంచ ప్రజల్ని రక్షించడానికి సోషలిస్ట్ రష్యా లక్షల మంది తన సైన్యాన్ని త్యాగం చేసి హిట్లర్ ప్రమాదం నుంచి, ముస్సోలిని ప్రమాదం నుంచి ఈ ప్రపంచాన్ని కాపాడి మన అందరూ
సంతోషంగా సుఖంగా ఉండడానికి ఆనాడు రష్యా తన కృషి చేసింది. తర్వాతి కాలంలో భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి కమ్యూనిస్టు పార్టీ ఒక ప్రత్యామ్నాయ సాంస్కృతిక విధానాన్ని రూపొందించుకొని వర్గ పోరాటం నడపడానికి సాహిత్యం ఎలా ఉండాలి, కళలు ఎలా ఉండాలని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడుస్తున్న కాలంలోనే ఆంధ్ర మహాసభకి నాయకత్వాన్ని అందించి ఆ ఆంధ్ర మహాసభ నాయకత్వంలో భాగంగా సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మించడానికి ప్రజానాట్య మండలిని ఏర్పాటు చేసింది. ప్రజానాట్య మండలి ఒక సంస్థ తెలుగు నేల మీద ప్రత్యామ్నాయ సంస్కృతిని మనకు పరిచయం చేసింది. అప్పటి వరకు మనం విన్నవి, చూసినవి, చదివినవి ఇవన్నీ మనువాదపు రచనలు, మనువాదపు సాహిత్యం, మనువాదపు అంశాలు మాత్రమే మనం చదివాము, చూసాం. ప్రజానాట్య మండలి వచ్చి ప్రజా కళారూప అంటే మౌఖిక సాహిత్యం, ప్రజలు ఆడుకునేటప్పుడు, పాడుకునేటప్పుడు, పని చేసేటప్పుడు, సామూహికంగా ఉత్సవాలు చేసుకునేటప్పుడు ఈ ప్రజలు ఎలాంటి పాటలు పాడుకుంటున్నారు, ఎలాంటి యక్షగానాలు వేసుకుంటున్నారు, వీటన్నిటిని తీసుకొని వాటిని తిరిగి మళ్ళీ ప్రజలకు ఎట్లా చెప్పాలి, ప్రజల బాధల్ని, ప్రజల గాథల్ని వాళ్ళ భాషలోనే, వాళ్ళ రూపంలోనే చెప్పాలని ఆలోచన చేసి ప్రజానాట్య మండలి రూపొంది ఆనాడు నాజర్ బుర్రకథ సభాధ్యక్షులు ప్రారంభంలో ప్రస్తావించారు. నాజర్ తెలంగాణ సమాజాన్ని, తెలుగు నేలని ప్రభావితం చేయడానికి, కమ్యూనిస్టు ఆలోచన విధానాలను తీసుకురావడానికి, రెండో ప్రపంచ యుద్ధానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి, ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి బుర్రకథ, పాట అనే ఈ రెండు కళారూపాలు ఆనాటి తెలుగు సమాజాన్ని ప్రభావితం చేశాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నటులందరూ కూడా ఒకప్పుడు ప్రజానాట్య మండలిలో పనిచేసిన వాళ్ళే. ఆ ప్రజానాట్య మండలిలో పనిచేసిన ఆ నటుల తర్వాత వచ్చినటువంటి నటులందరూ కమర్షియల్ నటులుగా మారిపోయారు. 1970-80ల వరకు ప్రజానాట్య మండలి నటులు మాత్రం ఇక్కడ వీధి నాటకం వేసి, యక్షగానాలు వేసి వీధి నాటకం వేసి, ఆ వీధి నాటకం ద్వారా ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళు సినిమా రంగంలోకి 1960, 55, 60, 70ల కాలంలో సినిమా రంగంలోకి వెళ్ళారు. ఈ చరిత్ర అంతా మనం చూస్తాం. ముఖ్యంగా 1970, 65, 66, 67 కాలానికి ఈ దేశంలో నక్సల్బరి అనే నిప్పురవ్వ రాజుకున్న తర్వాత నక్సల్బరి అనే ఊరిలో ఆదివాసులు చేసిన పోరాటం, ఆ పోరాటం భారతదేశాన్ని ప్రభావితం చేసింది. భారతదేశంలో ఉన్న పాఠశాలలో చదువుకున్న విద్యార్థుల్ని, కళాశాలలో, యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థి యువతరాన్ని, మేధావుల్ని ప్రభావితం చేసిన ఆ పోరాటం. ఆ పోరాటంలో భాగంగా నక్సల్బరి వసంత మేఘ గర్జన, ఆ చినుకులు, ఆ జల్లులు, ఆ ప్రభావానికి గురైన కవులు, కళాకారులు ఓ కొత్త ఆలోచన చేశారు. ఈ దేశంలో విప్లవం జరగాలంటే ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమ నిర్మాణం జరగాలని ఆనాడు ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్న అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 1972లో ఏర్పాటు చేసుకొని కానూరి తాత, అటువైపు జనాట్య మండలి గద్దర్ వీళ్ళ నాయకత్వంలో ఈ సంఘాలు ఏర్పడ్డాయి. ఏం చేశాయి ఈ సంఘాలు? ఈ ఎలాంటి సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మాణం చేశాయి? అప్పటి వరకు సాహిత్యంలో ప్రజానాట్య మండలి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. బుర్రకథ అనేది కూడా ఎక్కువ మందిని ప్రభావితం చేయలేని పరిమితి ఉన్నది. పాటలు కూడా ఆనాడు అంతకన్నా ముందు శ్రీశ్రీ లాంటి గేయాలు, శ్రీశ్రీకి ఉండే పండిత ఆ సంస్కృత నేపథ్యం నుంచి ఆయన నేర్చుకున్న సాహిత్యం, ఆయన రాసిన గేయాలు కొందరికి పరిచయం అవుతాయి, కొందరికి అర్థమవుతాయి. మరి అందరికీ అర్థం కావాలంటే ఏం చేయాలి? ఈ అందరంటే ఎవరు? చదువురాని ప్రజలు. ఈ దేశంలో విప్లవం సక్సెస్ కావాలంటే చదువురాని ప్రజలందరూ వర్గ పోరాటంలోకి వచ్చి అప్పుడు మాత్రమే పార్టీ, విప్లవ పార్టీ నిర్మాణం అవుతుంది, విప్లవం విజయవంతం అవుతుంది అనే అవగాహన ఉంది కనుక గ్రామాలలో, పంట పొలాల్లో, కార్మిక వాడల్లో ఉన్న ప్రజలకి విప్లవ సందేశాన్ని తీసుకెళ్ళాలి అనేది అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆలోచించి దానికి తగిన రూపాలు, ఆ రూపాలు మీ అందరికీ తెలుసు. చెయ్యెత్తి చేయకొట్టు తెలుగోడా అనే పాట చాలా పాపులర్. ఈ పాట సరళని తీసుకొని కానూరి తాత నేను 1994లో కొత్తగా హైదరాబాద్కి వచ్చిన రోజుల్లో హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ఒక ధర్నా జరిగితే PDS నాయకత్వంలో ఆ ధర్నా వేదిక మీదకి వచ్చి కానూరి తాత పాట పాడాడు. చెయ్యెత్తి చేయకొట్టు తెలుగోడా ప్యారడీ.
అది ఆనాడున్న పాట, అంతకన్నా ముందున్న పాట. దాన్ని ప్యారడీ చేసి ఎన్టీ రామారావును అందులోకి తీసుకొచ్చాడు, చంద్రబాబు నాయుడు అందులోకి తీసుకొచ్చాడు, వాళ్ళ దోపిడిని అందులోకి తీసుకొచ్చాడు. అంటే వ్యంగ్యం ఒక మామూలు పాటలో కూడా వ్యంగ్యాన్ని జోడించి విద్యార్థులకు ఎట్లా చెప్పాలి, ఆ విద్యార్థుల్లో చైతన్యాన్ని ఎట్లా తీసుకురావాలి చూసినప్పుడు అనేక పాటలు ఆనాడు కవులు, కళాకారులు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి వచ్చినటువంటి వాళ్ళే తరువాతి కాలంలో కొత్త కవులు, కళాకారులు మళ్ళీ వచ్చారు. అరుణోదయ, జన్నాట్య మండలి ఇవి రెండు నిర్మాణం చేసింది. భాష మారింది, సాహిత్యం మారింది, రూపం మారింది. ఈ భాషని ఎవరి భాషను తీసుకోవాలి? రైతుల భాషని, కూలీల భాషని, కార్మికుల భాషని, వాళ్ళ నోట్లో ఉన్న సహజమైనటువంటి శ్రమ భాష అది. ఆ శ్రమ భాషలోనే మనం తిరిగి వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ప్రారంభకుల్లో ఒకడైన గూడంజన్న, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గూడంజన్న ఒక చిన్న ఉద్యోగి. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనమురా అని రాసి. ఇక్కడ అర్థం కానిది ఏమీ లేదు. విప్లవ సందేశం అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పాలనుకున్నప్పుడు, అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పాలంటే వాళ్ళ జీవితాల్లో ఉన్న ప్రతీకలు తీసుకొని చెప్పాలి. ఆ ప్రతీకలు తీసుకొని చెప్పినప్పుడే చైతన్యం వస్తుంది. ఈ పాట తెలుగు నేల మీద, ముఖ్యంగా మా తెలంగాణలో దొరల గడిల ముందు నిలబడి మా వయస్సు వాళ్ళు, ఆనాడు 15 ఏళ్ళు 18 ఏళ్ళ వయసు కలిగినటువంటి వాళ్ళు ఒక ధైర్యంగా దొర రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే అయ్యో దొర వస్తున్నాడని చెప్పి తప్పుకొని పోయినటువంటి మా నాన్నమ్మలని, మా అమ్మమ్మలని చూసిన మేము దొర వస్తుంటే దొర ఏందిరో, వాని దోపిడి ఏందిరో అని పాడగలిగిన చైతన్యాన్ని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆనాడు కల్పించింది. ఇంత ధైర్యం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అని దొర ఆశ్చర్యపోవడం. దొర ఇంటి ముందు నిలబడి సామూహికంగా 20 మంది, 30 మంది, 50 మంది సామూహికంగా దొర ఏందిరో, వాడి దోపిడి ఏందిరో, చెట్టు మీద గట్టు మీద దొరోడేము, చెట్టు లక్క నిలుచుండు, ఆలి నుండి తల్లి దాకా వాయు వరస లేకుండా తిట్టుడేందిరో, వాని కొట్టుడేందిరో, దొర ఏందిరో, వాని దోపిడి ఏందిరో. వాడు ఎందుకు తిట్టాలి? ఎల్లి అని, మల్లి అని, పుల్లి అని మన తల్లిదండ్రులని పేర్లు పెట్టి పిలవకుండా అసే తుసే అని తిట్టడం ఏమిటి? మన తల్లిదండ్రులు మనుషులు కాదా? వాళ్ళకి రక్త మాంసాలు లేవా? వాళ్ళు తిండి తింటున్నారు కదా, వాళ్ళకి చీము ఎత్తు ఉంటుంది కదా, కోపం వస్తుంటుంది కదా. కోపం వచ్చినా కూడా ఆ దొరని ఏమి చేయలేని ఒకానొక స్థితి నుంచి ఆ దొరని ఏమైనా చేయగలము అని ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని సాంస్కృతికోద్యమ నిర్మాణం చేసింది. ఆ సాంస్కృతికోద్యమం ఈ ప్రజల్ని కదిలించి పోరాటం చేస్తారు. పోరాటంలో ఎందరో ఒరిగిపోతారు. ఆ పోరాటంలో కేసులు అవుతాయి, ఆ పోరాటంలో జైలుకి వెళ్తాయి. దుక్కిని దున్నే రైతు చేతులకు బేడీలెందుకురో రన్న, దుక్కులు దున్నే రైతు చేతులకు బేడీలెందుకురో రన్న. ఎవడేశాడు బేడీలు? ఎందుకు వేశాడు? ఈ పంటను పండించే రైతులు తమ చెమట, నెత్తురు దారపోసి చంటి పిల్లల్లాగా పంటని చూసి ఆ పంటని దొరల గడిల్లో, గడిసెల్లో నింపినటువంటి ఈ రైతు చేతులకు బేడీలు ఎందుకు వచ్చాయి అనే ప్రశ్న సాంస్కృతికోద్యమం ముందుకు తీసుకొచ్చి విప్లవ కార్యాచరణ పార్టీ, విప్లవ పార్టీ చేస్తుంటుంది. ఆ విప్లవ పార్టీ దానికి ఒక ప్రణాళిక ఉంటుంది, దానికి ఒక వ్యూహం ఉంటుంది, దానికి ఒక ఎత్తుగడ ఉంటుంది. ఇవన్నీ పుస్తకాలు రాసి ఉంటాయి. మరి పుస్తకాలు రాసి ఉన్నవి చదువురాని వాళ్ళకి ఎట్లా తెలిసేది? కొండపల్లి సీతారామయ్య గారు వ్యవసాయక విప్లవం అనే పుస్తకం రాశారు. ఒక 100 పేజీలు ఉంటుంది ఆ పుస్తకం. వ్యవసాయక విప్లవం అనేది ఆనాటి ఆ విప్లవ పార్టీకి అదొక ప్రామాణికమైన పుస్తకం. మరి ఆ పుస్తకంలో ఉన్న విషయము మా ఊరిలో ఉన్న మా అమ్మకి ఎట్లా అర్థం కావాలి, మా నాన్నకి ఎట్లా అర్థం కావాలి, మా అన్నకి ఎట్లా అర్థం కావాలి? వాళ్ళకి చదువు రానటువంటి వాళ్ళు కదా. వాళ్ళకి అర్థం చేయించే శక్తి మళ్ళీ ఎవరికి ఉంటుందంటే కళాకారులకే ఉంటుంది. ఆ విప్లవ సందేశాన్ని అంటే ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమం అంటే ఏమిటి? ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమం అంటే వాడి సాంస్కృతిక ఉద్యమం ఎలా ఉంది, దోపిడీ వర్గాల సాంస్కృతిక ఉద్యమం ఎలా ఉంది? జో జోర దళితన్న, జోర దళితన్న, జో జో మనం జో కొడతాడు వాడు. ఎట్లా? వెంకటేశ్వర నమః అని జో కొడతాడు, శివాహ అని జో కొడతాడు, ఈశ్వరహ అని జో కొడతాడు. వాడు ఇట్లా పెట్టి మళ్ళీ జో కొడుతూ ఉంటాడు, మంత్రాలు చదివి జో కొడుతూ ఉంటాడు. మరి ఈ మంత్రాల నుంచి మనం బయటపడాలంటే
మనకు చైతన్యం రావాలంటే. ఎప్పుడు జోకొడుతూ ఉంటాడు. ఎందుకు జోకొడతాడు? నీకు అధికారం కావాలని ఎక్కడ అడుగుతావని, నీకు దోపిడీ జరుగుతుంటే నిన్ను దోపిడీ చేస్తుంటే ఆ దోపిడీ ఎందుకు చేస్తున్నావు అని ఎక్కడ అడుగుతావని నిరంతరం మనల్ని అలా ఏమిటి ఇది నీ కర్మరాత, నీవు ఇలాగే పుట్టావు, నీ తాత ఇలాగే పుట్టాడు, నీ ముత్తాత ఇలాగే పుట్టాడు, అలా పుట్టడం అనేది నీ నొసటి మీద రాసి ఉంది. ఈ నొసటి మీద ఎవరు రాశాడు? బ్రహ్మ రాశాడు. కనుక ఇది ఎప్పుడు మనకేం చేశారు? చెప్పి 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 వాళ్ళ సాంస్కృతిక అంశాల ద్వారా మన మెదడులను వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నాం. మన మెదడులో చిప్పు ఎవడుతుంది? వాడి చిప్పు ఉంది. ఆడి చిప్పు ఉన్నప్పుడు మనం మారలేము ఎప్పటికీ. ఇప్పుడు మనం మామూలుగా జనాల్లోకి మాలమాదిగా వాడలోకి వెళ్ళి మనుషులందరూ సమానమే అని అంటే సమానమే అని అంత వేగంగా అంగీకరించారు. ఎట్లా అవుతారండి సమానం అని అంటారు వాళ్ళు. మన చేతనే మనుషులు సమానం కాదు అని, ఒక అసమానత్వాన్ని అనుభవిస్తున్న వాళ్ళ చేతనే మనుషులు సమానం కాదు అని అనిపించే శక్తి ఈ దేశంలో దోపిడీ వర్గాల సంస్కృతికి ఉంది. స్త్రీ దగ్గరికి వెళ్ళి సమానమే, పురుషుడు సమానమే, నువ్వు పురుషుడు స్త్రీలు ఇద్దరు సమానమే, నువ్వు క్వశ్చన్ చేయి, నువ్వు అడుగు గట్టిగా అని అంటే మగవాడు కదనే పోనీలేవే అని ఒక ఆలోచన మన మెదడులో వాడు వేల సంవత్సరాలుగా నింపేశాడు. ఆ నింపేసినటువంటి ఆలోచన నుంచి బయటికి తీసుకొచ్చే పని సంస్కృతి ఉద్యమానికి కర్తవ్యం, అరుణోదయ కర్తవ్యం, జనాంటబడి కర్తవ్యం. అందుకే ఆ మెదడులో నుంచి బయటకు తీసుకొచ్చి కొత్త చిప్పులు వేయాలి, మెదడులో కొత్త ఆలోచనలు వేయాలి. ఆ వేయడానికి జోరదలితన్న జోరదలితన్న జో 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 కొట్టకుంటే నీవు మేలుకొంటావు, జో కొట్టకుంటే నీవు మేలుకొంటావు, నీవు మేలుకొంటే మా మేడలే కూలు జో జో. అప్పుడే పుట్టిన హనుమంతునోలే సూర్యుని మింగేటి శక్తి నీకుంది. అసలు నీ శక్తి ఎంతో నీకు తెలియదు, తెలియకుండా చేశాడు వాడు. అప్పుడే పుట్టిన హనుమంతునోలే సూర్యుని మింగేటి